జిల్లా మైలవరం నియోజకవర్గంలో వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. వెస్ట్ ఇబ్రహీంపట్నంలో ఇంటింటి ప్రచారం చేపడుతూ ఉన్నారు. స్థానిక సమస్యలు ఏంటనేది ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇక్కడ స్థానికులు పెద్ద ఎత్తున చెప్తూ ఉన్నారు, ఈ రోడ్లు కూడా మనం చూస్తున్నాం, చాలా ఇరుకిరుకు రోడ్లు, భౌగోళికంగా రోడ్లు విస్తరించాల్సిన పరిస్థితి ఉంది, డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేదు. ఏం చెప్తారు? రోడ్లు అనేది ఇప్పటికిప్పుడు చేయగలిగిన సమస్య కాదు, ఇరుక్కుగా ఉన్నమాట వాస్తవమే. కానీ అటు ఇటు ఉన్న ఇళ్ళు కూడా చిన్న చిన్న ఇళ్ళు. ఏవైనా ఇక్కడ పారిశుద్ధ్య లోపం, ఇంటికి వచ్చి ఎవరో కలెక్ట్ చేసేవాళ్ళు లేరంట, ఇవన్నీ రకరకాల సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. చిన్న చిన్న ఇళ్ళు, ఒక ఇంట్లోనే 3-4 కుటుంబాలు, వీళ్ళు మాకు ఇళ్ళు కావాలి, పట్టాలు కావాలనేది ప్రధానంగా వీళ్ళ దగ్గర నుంచి డిమాండ్. ఏవైనా ఇక్కడ ప్రజల నుంచి మాకు మంచి స్పందన ఉంది. మేము తప్పకుండా మాకు మెజారిటీ వస్తుంది. మా పార్టీ పరంగా మాకంతా ఇక్కడ బాగుంది. సార్, గతంలోనే మీరు చెప్పారు, ఇక్కడ ఇళ్ల కేటాయింపులకి సంబంధించి టీడీపీ కార్యకర్తలకి నాయకులకే పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు కేటాయించారు. స్థానిక ప్రజలు, పేద ప్రజలకు అందని పరిస్థితి అని చెప్పి, నిజంగానే వాస్తవంగా పరిస్థితుందా? ఇక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఎప్పటి నుంచో ఇక్కడ 20 ఏళ్ళ బట్టి అద్దెలకు ఉంటున్న వాళ్ళకి ఈరోజు పట్టాలు లేవు. అలాగే ఒక ఇంట్లో 4 కుటుంబాలు ఉంటున్న వాళ్ళకి లేవు. ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు అనలేము, వాళ్ళలో కూడా సాధారణ పౌరులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర వీళ్ళు డబ్బులు వసూలు చేసి ఈ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కొంతమందికి ఇచ్చారు. కొంతమందికి ఏమో ఆ కార్యకర్తలు వాళ్ళ వెనక తిరిగేవాళ్ళు, కొంతమందికి ఏమో 2-3 ప్లాట్లు, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి కూడా మళ్ళీ పట్టాలు ఇచ్చారు. ఇట్లా సమగ్రంగా అర్హత కలిగిన పేద ప్రజలకు ఇవ్వలేదు. దీంట్లో రాజకీయ జోక్యం, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల పూర్తి ప్రమేయంతో పేద ప్రజలకు అన్యాయం జరిగింది. సార్, చివరిగా ఇబ్రహీంపట్నం ప్రజలు, నియోజకవర్గ ప్రజలు వసంత వెంకట కృష్ణప్రసాద్కు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? మంత్రిగా 10 సంవత్సరాలుండి ఈ మంత్రి, శాసనసభ్యుడి వైఫల్యం. ఇతను 9.5 సంవత్సరాల నుంచి పనిచేయకుండా 9.5 సంవత్సరాల నుంచి కేవలం గడిచిన 4 మాసాలు, 5 మాసాల నుంచి వసంత కృష్ణప్రసాద్ ఉన్నాడు కాబట్టి ఓడిపోతా అనే భయంతో, ఉరుకులు పరుగులతో ఇప్పుడు రోడ్లు వేసిన, మంచినీళ్ళ పంపులు ఇచ్చిన, పట్టాలు ఇచ్చిన, ఇళ్ళు ఇచ్చిన అవన్నీ నా పుణ్యమే, నా వల్లే ఇస్తా ఉన్నాడు. అతను నాకు భయపడి ఇన్ని పనులు చేశాడు. నేను అధికారంలోకి వస్తే ఇంకా తప్పకుండా ఇంతకంటే మెరుగైన పాలన అందిస్తాం. జగనన్న ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యేనై మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కట్టుబడి ఉంటాం. మొత్తంగా వసంత వెంకట కృష్ణప్రసాద్ ఒకటే స్పష్టంగా చెప్తూ ఉన్నారు, మంత్రి దేవినేని ఉమా మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో వెనక్కి నెట్టేశారు. ప్రజలు ఒక అవకాశం ఇస్తే రానున్న రోజుల్లో మైలవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పి వైసీపీ నుంచి వసంత వెంకట కృష్ణప్రసాద్ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో గోపికృష్ణ, న్యూస్ 16, మైలవరం నియోజకవర్గం నుంచి.